మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను మనము జాగ్రత్తగా మనము గమనించుకోవాలి. ఆ బాధ్యతతో మనము చేయాల్సినటువంటి కార్యములు సరి అయిన విధానంలో మనము చేయాలి. 3 విషయాలు మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేయాలని కోరుకుంటున్నాను. నంబర్ 1, ఒక తండ్రిగా మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏంటంటే మన పిల్లలను మనము ప్రేమించాలి. వీఆర్ సపోజ్ టు లవ్ అవర్ చిల్డ్రన్. ప్రేమించడము అంటే మన మనసులో ప్రేమిస్తున్నాము అని చెప్పుకోవడం మాత్రమే కాదు, కానీ వాళ్ళని నిజంగా ప్రేమిస్తున్నామని వాళ్ళకు కూడా తెలిసే విధానంలో మనము ప్రేమించాలన్నమాట. సో నంబర్ 1, లవ్ దెమ్ ఇన్ ఎన్ అన్కండిషనల్ మేనర్. వాళ్ళు ప్రవర్తన బట్టి మీరు ప్రేమ చూపించడం కాదు, కానీ వాళ్ళు మీ పిల్లలు అనే దాన్ని బట్టి మీరు వాళ్ళకి ప్రేమ చూపించాలి. రెండో విషయం ఏంటంటే మీరు వాళ్ళకి నేర్పించాలి. యూ షుడ్ టీచ్ దెమ్ ద వేస్ ఆఫ్ గాడ్. కేవలం సండే స్కూల్ టీచర్స్ లేకపోతే పాస్టర్లు చెప్పుకుంటారు, పాస్టర్లు ప్రార్థన చేస్తారు, లేకపోతే ఒక సండే స్కూల్ టీచర్ చెప్తారు అనడం మాత్రమే కాదు. మీరు ఆ ఇంటికి మీరు ఒక ప్రీస్ట్గా దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మీరు అక్కడ యాజకునిగా ఉండాలి. మీరు దేవుని యొక్క వాక్యము వాళ్ళకి నేర్పించడం మొదలు పెట్టాలి. దేవుని వాక్యముతోనే ఆపేయక్కర్లేదు. దేవుని వాక్యము మొట్టమొదటిగా వాళ్ళకి నేర్పించాలి, కానీ వాక్యము తర్వాత జీవితము గురించి కూడా ఎలాగ జీవించాలో వాళ్ళకి నేర్పించడం మొదలు పెట్టాలన్నమాట. అంత మాత్రమే కాదు, మూడోది, లీడ్ దెమ్ బై ఎగ్జాంపుల్. వాళ్ళని నడిపించండి, కానీ కేవలము మీ మాటల ద్వారా నడిపించడం కాదు, కానీ మీ ప్రవర్తన బట్టి. ఓకే, సో నంబర్ 1, ప్రేమ. ప్రతి ఒక్కరు తండ్రులు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు మీ మాటల ద్వారా, మీ క్రియల ద్వారా మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారు అనేది వాళ్ళకి క్లియర్గా వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ జీవితంలో తప్పులు చేస్తారు. ఇక్కడ ఉన్న తండ్రులందరూ మనం కూడా తప్పులు చేసాం. మనం తప్పులు చేసినట్టే వాళ్ళ జీవితాల్లో కూడా ఎక్కడో ఒక దగ్గర తప్పులు చేస్తారు. తప్పులు చేసినప్పుడు కూడా నువ్వు ఎప్పుడు ఏ తప్పు చేసినా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి నువ్వు రావచ్చు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. నేను ఏ తప్పు చేసినా మా నాన్న దగ్గరికి అయితే పరిగెత్తుకొని వెళ్ళొచ్చు. నాన్నగారి గురించి భయపడిపోయి ఇంకా దూరం అయిపోవడం కాదు. తప్పు చేసినా కూడా మా నాన్న నన్ను ప్రేమిస్తాడు, మా నాన్న నాకు మళ్ళీ నేర్పిస్తాడు అనే ఆ ష్యూరిటీ, ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి అన్నమాట. రెండోది, మరి ఒకసారి నేర్పించాలి. వాక్యము మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ మీ పిల్లలకి కూడా నేర్పించాలి. తరతరాలు మన కుటుంబాల్లో దేవునిని వెంబడించే వాళ్ళలాగా వాళ్ళు జీవించగలగాలన్నమాట. సో దేవుని వాక్యము నేర్పించాలి, జీవితం గురించి కూడా నేర్పించడము మొదలు పెట్టాలి. అంత మాత్రమే కాదు, మూడో విషయం ఏంటంటే నడిపించాలి వాళ్ళని. కానీ కేవలము మీ మాటల ద్వారా కాదు, నేను చేసినా చేయకపోయినా మీరు చెయ్యండి, లేకపోతే నేను చేయకపోయినా మీరు చెయ్యాలి అనేది కాదు, కానీ మీ ఉదాహరణతో, బై ఎగ్జాంపుల్ యు ఆర్ సపోజ్ టు లీడ్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దెమ్.